కష్టానికి ఫలితంగా సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసిందండి. కానీ కాలేజ్ నచ్చలేదా, లేకపోతే మీకు సీట్ అలాట్ అవ్వలేదా? ఈ వీడియో మీకోసమేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ సీట్ వస్తే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే మాకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్లైన్లో చేయాలి. అంటే ఫిజికల్ రిపోర్టింగ్ అనమాట. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకువెళ్ళాలి, కానీ వాటిని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే మీకు లేదు. ఓన్లీ జిరాక్స్ మాత్రం మీరు సబ్మిట్ చేసి మళ్ళీ రిటర్న్ రావటమే. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫేజ్ 2కి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీకు ఈ ఫస్ట్ కాలేజ్ కంటే సెకండ్ కాలేజ్ మంచిది రావచ్చు. సో మీరు ఫస్ట్ ఖచ్చితంగా అటెండ్ అయి ఉండాలి కదా. మరి ఒకవేళ మీకు సీట్ రాలేదనుకోండి, మీ ఫేజ్ 2ది మీ ఫేజ్ 1 అవుతుంది. అంటే మీరు ఫేజ్ 1లో ఏమైతే స్టెప్స్ తీసుకున్నారో మళ్ళీ ఫేజ్ 2లో సేమ్ ప్రాసెస్ని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కాలేజ్ ఫేజ్ 1లో నచ్చక ఫేజ్ 2 అప్లై చేశారో వాళ్ళ కోసం ఇది. మీరు ఇప్పుడు ఫేజ్ 2లో అప్లై చేసినప్పుడు మీకు కాలేజ్ బి అనేది అలాట్ అయిందనుకోండి, మీకు కాలేజ్ ఏ ఏదైతే మీరు ముందు ఫేజ్లో అప్లై చేసుకున్నారో అది మీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఏదైతే సెకండ్ కాలేజ్ బి ఉందో అది మీకు ఫిక్స్ అయ్యిద్ది. ఒకవేళ మీరు సీట్ రాలేదనుకోండి ఫేజ్ 2లో, మీరు ఫస్ట్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కదా, సో ఆ కాలేజ్ మీకు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో అందుకని సెల్ఫ్ రిపోర్టింగ్ మస్ట్ అండ్ షుడ్ అందరూ చేయాలి. ఒకవేళ మీకు సీట్ నచ్చకపోయినా, సీట్ రాని వాళ్ళు అయితే కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ ఏం చేయక్కర్లేదండి. వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సో అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ స్మాల్ నోటీస్, కాలేజ్ ఏ ఫీజ్ ఫర్ సపోజ్ 40K అనుకుందాం, కానీ ఫేజ్ 2లో కాలేజ్ బి వచ్చింది, దాని అమౌంట్ 60K అనుకుందాం. రిమైనింగ్ అమౌంట్ని అయితే మీరే పే చేయాల్సి వస్తుంది. ఇది ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ లేదో వాళ్ళకి చెప్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్, మీరు జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతామే అంతే.